హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు సండే కదండి. మార్నింగ్ అంటే మార్నింగ్ లేవాలండి. 8కి లేచాము. ఇంకా బ్రష్ చేసుకుని టీ తాగేసి టిఫిన్ అయితే చేయలేదండి. మా పెద్దబాబు నేను ఈరోజు తనకు చేపల మార్కెట్కి అయితే వెళ్దామని నేను నైట్ అనుకున్నాము. అంటే మేము ఒకదానికి వెళ్తే మేము అవి లేవండి. మేము కొయ్యంగా చేపలకి తేవడానికి అని చెప్పి కొయ్యంగా చేప పులుసు తినాలనిపించిందని చెప్పి వెళ్ళామండి. అక్కడ కొయ్యంగలు లేవు. అంటే పెద్దవి అయిపోయినాయి అండి. చిన్నవి ఉన్నాయి కొయ్యంగలు. అవి నాకు నచ్చలేదు. అందుకని చెప్పి నార్మల్గా కాలువ చేప ఒకటి దొరికిందనమాట. అది మంచి రేటుకి వచ్చిందండి. అంటే 250 చెప్పారు. అది మేము ఇంకా ఒక 150 80కి 180 రూపాయలకి బేరం అడిగి నేను తెచ్చాను అనమాట. ఆ చేపతో పాటు ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియో వేస్తాను, చూడండి. తణుకు చేపల మార్కెట్కి అయితే మా బాబు నేను ఇలా బయలుదేరిపోయామండి బండి మీద. ఇంకా ఇక్కడ ఇదిగోండి రోడ్డు మీద ఇవన్నీ చెరువు చేపలండి. ఇక్కడ పీతలు నత్తలు అవి కూడా అమ్ముతారు. ఇవి కాదు కదండి నాకు కావాల్సింది. కాలువ చేపల కోసం మనం వెళ్తున్నాము. ముఖ్యంగా కొయ్యంగా చేప కోసం వెళ్తున్నామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మా గోదావరి జిల్లాలో కొయ్యంగలు దొరుకుతాయండి. నదిలో దొరుకుతాయి, సముద్రంలో దొరుకుతాయి. బాగుంటాయి టేస్ట్. సరే కదా దొరుకుతాయేమో అని చెప్పి వెళ్తున్నాం అనమాట. చూద్దామండి. ఇదిగోండి ఇదేనండి మా తణుకు ఆదివారం సంత మార్కెట్ ఇది అనమాట. ఇదిగోండి ఇది ఇటువైపు పక్కన సందులోకి వస్తే లోపలికి కొంచెం చేపలు, రొయ్యలు ఇవన్నీ అమ్ముతారనమాట. ఇంకా ఇవి ఇవి వచ్చేసి సొరపిల్లలండి ఇవి. నేను ఇప్పుడు పట్టుకున్నాను చూడండి, అవి సొరపిల్లలండి. ఆ 3 చేపలు కలిపి 300 చెప్పారండి. అవి ఫ్రెష్గా కూడా లేవు, అందుకనే ఇంకా తీసుకోలేదు. నాకు కావాల్సిన కొయ్యంగలు మాత్రం లేవండి. ఇగోండి కొయ్యంగలు అంటే ఈ చేప అండి. ఇవి చిన్నగా ఉన్నాయండి. నాకు ఒకటే పెద్దది కావాలి. కొంచెం పెద్ద ముక్కలైతే పిల్లలు తినడానికి కూడా బాగుంటుందని చెప్పి, లేవు చిన్నగా ఉన్నాయని చెప్పి ఇంకా వద్దులే అని మామూలుగా కాలవ చేప బేరం అడుగుతున్నాను అనమాట. ఇదిగోండి ఇది ప్రాంఫిట్ అండి. చందువ, ఎర్ర చందువ, సముద్రం చందువ. ఇంకా ఒక చేప కాలవ చేపని తీసుకున్నాను. 250 చెప్పాడండి. ఇంకా 180 రూపాయలకి అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మేక బ్లడ్ అండి. ఒక 50 రూపాయలది తీసుకున్నాను. ఫ్రెష్గా ఉంది అని చెప్పి, బ్లడ్ కూడా లేదని మా బాబుకి, మా పెద్ద బాబుకి అని చెప్పి ఇంకా అది తీసుకున్నాను. తర్వాత మేక బోటీ ఉంటుంది కదండి, అది కూడా ఒక 100 రూపాయలది నేను తీసుకున్నాను. ఇంకా చికెను లివర్స్, గుండెకాయలు కలిపి ఒక అర కేజీకి తీసుకున్నానండి. అదొక 100 రూపాయలు తీసేసుకున్న తర్వాత ఇంకా చేపను ఒక 20 రూపాయలు ఇచ్చి కొట్టిపించేసానండి నాకు కావాల్సినట్టు ముక్కలు. తర్వాత వచ్చేటప్పుడు ఇంకా కూరగాయలు కూడా తీసేసుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. ఒక అర కేజీ యాపిల్స్, ఒక అర కేజీ కమలాలు తీసుకున్నాను. ఇంకా పైనాపిల్ కూడా ఉందని చెప్పి అడిగితే ఇంకా 70 రూపాయలు అని చెప్పారండి. ఇంకా ఒక పుచ్చకాయ 20 రూపాయలు అని చెప్పారు. ఇంకా ఈ 4 రకాల ఫ్రూట్స్ తీసుకుని ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి ఇంకా కూరగాయలు సర్దేసుకున్న తర్వాత ఇవి ఇవి వచ్చేసండి ఇంకా పచ్చిమిరపకాయ బజ్జీలును, వడలు, జిలేబీ తెచ్చానండి సంతలో నుంచి. పచ్చిమిరపకాయ బజ్జీలు 20 రూపాయలకి 4 ఇచ్చారు. వడలు వచ్చేసి 10 రూపాయలకి 2 ఇచ్చారనమాట. అంటే ఒక్కొక్క వడ 5 రూపాయలు అనమాట. ఇంకా జిలేబీ ఒక 20 రూపాయలది. వేడివేడిగా జిలేబీ చాలా ఇష్టమండి నాకు. మీకు కూడా ఇష్టమేనా? కామెంట్ చేయండి. వేడివేడి జిలేబీ ఎంతమందికి ఇష్టమో. తర్వాత ఒక పక్కన పాలు అయితే పెట్టేశానండి. ఇంకా కాఫీ కలుపుకుని తాగేసి ఈ బజ్జీలు అయితే తినేసి ఇంకా వంట స్టార్ట్ చేసేయాలండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. 11:15 అలా అయిపోయిందనమాట. ఇంకా ఇదిగోండి చేప ముక్కలు. ఇది 180 రూపాయల చేప అండి. కేజీ పైనే ఉందనమాట చేప. ఇది శీలావతి చేప అనమాట, కాలువ చేప. చెరువు చేపలు అవి ఎప్పుడు తింటానే ఉంటామండి. ఎప్పుడైనా ఇలా కాలువలో దొరికే చేపలు కూడా ట్రై చేయండి, బాగుంటాయి టేస్ట్. నాకు ఇలా ఫ్రెష్గా ఉండే చేప, కాలువలో పట్టిన చేపలు అంటే చాలా ఇష్టం. అవి చిన్నవైనా పెద్దవైనా సరే నేను ఇష్టంగా వండుకొని తింటానండి. మా వారు కూడా తింటారు. ఇదిగోండి మేక బ్లడ్ తెచ్చానని చెప్పాను కదా, ఇది వచ్చేసి ఫ్రై చేసుకుని ఉల్లిపాయ, నిమ్మకాయ పిండి వేసుకుని ఇంకా ఇలా తినేసామండి. ఉట్టుగా తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కూడా నేను మన ఛానల్లో ఎలా ఫ్రై చేశాను, ఏం చేశాను అనేది నేను పెడతాను వీడియో తర్వాత. ఇంకా చేపల ముక్కలైతే ఇంకా పెరుగు, పసుపు, నిమ్మకాయ వేసి రుద్దేసుకుని బాగా కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను, 3 ఉల్లిపాయలు. చింతపండు కూడా పులుసుకి నానబెట్టుకున్నాను. ఇంకా చేపల దాకా పెట్టేసి సరిపడా ఆయిల్ వేసాను. చేపల కూరలో ఎప్పుడు కూడా మనకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఇదిగోండి ఒక టమాటాని నేను చేపల కూరలో టమాటా వేస్తానండి అప్పుడప్పుడు. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే కొంచెం తియ్యగా ఉంటుందని చెప్పి, కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇలా టమాటా వేస్తానండి, బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. తర్వాత ఆయిల్ ఎక్కిన తర్వాత కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర వేసాను. వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసాను.
అందులో పసుపు, ఉప్పు వేసి బాగా మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టుకొని ఎర్రగా వేయించుకున్నాను. చూపిస్తున్నాను కదా! అలా అనమాట. తర్వాత ఒక 2 టీ స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్టు. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రెష్‌గా ఆడాననమాట. గరం మసాలా కూడా ఆడానండి. గరం మసాలా నేను నా స్టైల్‌లో ఎలా చేస్తాను హోమ్‌మేడ్ గరం మసాలా అనేది ఈ ఈ మేక బ్లడ్ ఫ్రై వీడియోలో పెట్టానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వీడియో కూడా షార్ట్ వీడియో ఒకటి పెట్టాను చూడండి. ఇంకా నిల్వ ఉంచేసుకుంటాననమాట అల్లం వెల్లిపాయ పేస్టు. ఇదిగోండి ముక్కలనైతే చాలా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి. లోపల నల్లగా ఉంటది కదండీ! అది అసలు ఉంచకూడదండి. అది నీసు వాసన వస్తదనమాట. ఇంకా ముక్కలకి పసుపు, కారం, ఉప్పు అయితే నేను పట్టిచ్చేస్తున్నానండి. పట్టిచ్చేసి పక్కన పెట్టుకుంటాను. ఇవి పేస్ట్ పచ్చివాసన అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించేసుకున్న తర్వాత ఇక ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న చేప ముక్కలనైతే ఈ ఆయిల్‌లో ఇలా ఒకదాని పక్కన ఒకటైతే పేర్చేసుకొని పెట్టేసుకున్నానండి. చాలా బావుంటదండి చేపల పులుసు. ఈ స్టైల్‌లో కూడా ట్రై చేయండి ఒకసారి. మన ఛానల్‌లో చాలా చేపల పులుసులు ఉన్నాయిలెండి. నేను చాలా చేశాను. ఇది ఫస్ట్ టైమ్ ఏమీ కాదు. ఇలా పెట్టేసుకొని సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. ఆయిల్ చేపలో నుంచి ఆయిల్ బయటకొచ్చే వరకు. ఇంకా తలకాయనైతే మధ్యలో పెట్టుకున్నాను. మా పెద్ద బాబు తలకాయ చాలా ఇష్టంగా తింటాడండి. ఇంకా ఇదిగోండి ఒకవైపు వేగిపోయిన తర్వాత ఒక 2 స్పూన్లు తీసుకొని 2 చేతులతో పట్టుకొని ముక్కను ఇంకో వైపుకైతే టర్న్ చేసి అటువైపు కూడా మగ్గించుకోవాలి. మగ్గిపోయిన తర్వాత ఇంకా చింతపండు పులుసు అయితే చక్కగా పిండుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇంకా గరం మసాలా, మెంతి పొడి కూడా వేసేసి కొత్తిమీర కూడా జిమ్మేసుకొని మనకి ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా అయితే చేపల పులుసు దగ్గర పడనివ్వాలండి. ఇంకా గరిటె అయితే పెట్టకూడదు. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.